హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ టెక్. ఇది మన సెకండ్ వీడియో కాబట్టి సెకండ్ వీడియో స్పెషల్ ఉన్నాడు కాబట్టి మనం లాస్ట్ వీడియోలో చేసిన ఈ నాయిస్ బడ్స్ జీవన ఉంది కదా, దీంతో అయితే నా పాత ఇయర్ బడ్స్ బోట్ ఇమ్మోర్టల్ 161 అయితే కంపేర్ చేసుకుందాం. ఇది బెస్టో చూద్దాం. నాకైతే వోల్టేజ్ బెస్ట్ అనిపిస్తుంది. నాకు తెలిసి బోటే మంచిగా ఉంటుంది, మంచిగా పర్ఫార్మెన్స్ చేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడైతే టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకైతే పక్క బెస్ట్ అయితే ఈ బోటే అనిపిస్తుంది. నాకైతే సౌండ్ క్వాలిటీ అయినా గేమింగ్ మోడ్ ఇందులో కూడా ఉంది, కానీ ఇందులో అంత అనిపించదని చెప్పి నేను లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి. గేమింగ్ ఇదైతే గేమింగ్ ఇయర్బడ్స్, ఇదేమో మామూలుది డైలీ లైఫ్ యూస్ చేసేది. సౌండ్ క్వాలిటీ అయితే ఇది బెస్ట్ అనిపించింది నాకైతే. సౌండ్ క్వాలిటీ బేస్ అయితే పక్క ఇదే బేస్ సౌండ్ క్వాలిటీ అంత యాక్యురసీగా లేదనిపించింది నాకైతే. ఇదైతే బేస్ అయితే బాగుంది, ఇది కొంచెం అట్లా బేస్ ఏమో అంతేం లేదు. ఇది ఈ సౌండ్ క్వాలిటీ బాగుంది, ఈ సౌండ్ క్వాలిటీ బాగాలేదు. బేస్ బాగుంది, బేస్ బాగాలేదు అనమాట. ఇంకా డిజైన్ విషయానికి వస్తే డిజైన్ అయితే నాకు పక్కా ఇదే నాయిస్ నాకు నచ్చింది. నాయిస్కే నేను 2 పాయింట్స్ అనమాట. ఫస్ట్లో బేస్కి ఒక పాయింట్ డిజైన్కి ఒక పాయింట్. చూసారా, లెదర్ ఫినిష్తో మంచిగా లోపల మెటాలిక్తో. సో ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. డిజైన్లో అయితే నాకు పక్కా ఇదే అన్నమాట. ఇక్కడ ఇయర్బడ్స్ పైన మెటాలిక్ కలర్ అయితే క్రోమ్ కలర్లో ఎంత బాగుందో. ఇయర్ టిప్స్ కూడా కలర్ కూడా బాగుంది, గ్రే కలర్లో. కానీ నాకు బోర్డు కూడా మంచిగా ఉన్నాయి, కానీ అది గేమింగ్ ఇయర్బడ్స్ కాబట్టి బోర్డు కూడా బాగుంటాయి కానీ ఇక్కడ నాకు డిజైన్ ఓకే బాగుంటాయి, కానీ దీని అంత లేవన్నమాట. ఇది నాకు పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఇది చూసారు కదా, ఇది కామన్గా ఉంది, బాగా కామన్గా. ఇయర్ టిప్ కూడా వైట్ కలర్లో బ్లాక్ కామన్గా ఉంది చాలా. ఇది ఓకే. ఇదైతే చాలా బాగుంది డిజైన్ అయితే లెదర్ ఫినిష్తో. బేస్ ఒకటి, సౌండ్ క్వాలిటీ లేదు, డిజైన్ ఒకటి. దీనికైతే సౌండ్ క్వాలిటీలో ఒకటి వచ్చింది, దీనికి 2 పాయింట్స్ వచ్చినాయి ప్రస్తుతానికి అయితే. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 2 సేమ్ అనమాట. రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు, ఎందుకంటే 2 సేమ్ కాబట్టి. ఏమో 40 అవర్స్ ప్లే బ్యాక్ టైం అనమాట, దీనికి కూడా 40 అవర్స్ అనమాట. ఇంకా మైక్ విషయానికి వస్తే మైక్ అయితే అఫ్ కోర్స్ ఇది మైక్ ఎన్సీ ఉంది కాబట్టి ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగుంటుంది. నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా, అంతేం లేదని నాయిస్ క్యాన్సిలేషన్. ఒక ట్రాఫిక్లో చెక్ చేసిన ట్రాఫిక్లో అయితే నాకు అంత యాక్యురేట్గా అనిపించలేదు అనమాట. ఓకే, దీనికన్నా బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీనికి ఈఎన్సీ లేదు, నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. దీనికి ఉంది కాబట్టి దీనికి కూడా ఒక 4 పాయింట్స్, దీనికి ఒక 3 పాయింట్స్. సో దీంట్లో 13mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. ఎందులో అంటే బోట్లో ఉన్నాయి అన్నమాట 13mm డ్రైవర్స్ పెద్దవి. ఓకే, సౌండ్ అయితే బాగుందని చెప్పిన కదా, 13mm డ్రైవర్స్ అయితే అంతే ఉంటుంది. బట్ దీనికి మాత్రం 10mm డ్రైవర్స్ అనమాట. ఓకే, అది కూడా పెద్ద డ్రైవరే, కానీ 10mm. అందుకే తెలిసి సౌండ్లో డిఫరెంట్ ఉంది. అండ్ డిజైన్లో చెప్పడం మర్చిపోయాను, మెయిన్గా చెప్పడం మర్చిపోయినా. RGB లైట్స్ అనమాట. RGB లైట్స్తో మంచిగా నైట్ టైం అయితే బాగా కనపడుతుంది అనమాట. కేస్ ఓపెన్ చేయగానే కేస్ మూవ్ చేయగానే ఇట్లా RGB లైట్స్తో అయితే మంచిగా అట్రాక్టింగ్ అయితే చేస్తుంది. డిజైన్లో అయితే RGB లైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. దీనికి అట్లాంటి RGB లైట్స్ అలాంటివి ఏం లేదు, ఓన్లీ వైట్ ఇండికేటర్ అయితే ఉంది. బ్యాటరీ ఇండికేటర్, కేస్ ఓపెన్ చేసినప్పుడు ఇండికేటర్ అయితే వస్తుంది. అండ్ టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే రెండింటికి మంచిగా అన్ని పనిచేస్తున్నాయి, మంచిగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. దేంట్లో కంప్లైంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, రెండింటికి సేమ్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఇది 5 పాయింట్స్, ఇప్పుడు ఇది 6 పాయింట్స్. ఇది లీడ్లో ఉంది ప్రస్తుతానికి అయితే. ఇదైతే 5 అనమాట, ఇంకా దీనికంటే తక్కువ అనమాట. అండ్ రెండిట్లో వాయిస్ అసిస్టెంట్స్ ఉన్నాయి, సిరి అండ్ వాయిస్ అసిస్టెంట్ గూగుల్ది. రెండింటికి కూడా ఓకే అని చెప్పొచ్చు. దీనికి పాయింట్స్ ఏమి ఇవ్వలేదు, అన్నిట్లో ఉంటాయి గూగుల్ అసిస్టెంట్. అండ్ రెండిట్లో బ్లూటూత్ కనెక్టివిటీ 5.4 ఉంది కాబట్టి రెండింటికి ఫాస్ట్ పెయిరింగ్ అయితే ఉంటుంది. ఇట్లా కేసు తీయగానే ఆటోమేటిక్గా పెయిర్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి 7 పాయింట్స్, ఇప్పుడు దీనికి 6 పాయింట్స్ అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్గా మర్చిపోయిన విషయం ఏంటంటే ఇందులో డ్యూయల్ పేరింగ్ అయితే ఉంది. డ్యూయల్ పేరింగ్ అనమాట. కొంతమంది ఉంటారు కదా, ల్యాప్టాప్ చూసుకుంటే మొబైల్ చూడే అలవాటు ఉంటాయి కొంతమందికి. అట్లా 2 డివైస్ కనెక్ట్ చేసుకొని ఏదో ఒక్కటే
వాయిస్ వస్తుంది అనమాట. రెండు ఒకటేసారి ప్లే చేస్తే మాత్రం ఏదో దాంట్లో వస్తుంది అనమాట వాయిస్ ఇందులో. ఇది ఒక పాయింట్స్ కొట్టేసింది అనమాట. ఇప్పుడు రెండు ఈక్వల్ 7-7 అనమాట. చూద్దాం ఇంకా దేంట్లో నాకు కొట్టేసిద్దేమో. రెండు వాటర్ రెసిస్టెన్సే కాబట్టి రెండు సేమ్ ఉన్నాయి. రెండు ఎంత ఉన్నాయి, IP-X4 ఎంత ఉంది. రెండింటికైతే IP-X4 అయితే ఉంది. ఒక రెండింటికి స్వెట్ జిమ్కి తీసుకెళ్ళచ్చు ఇట్లా చిన్న తిప్పర్ లాంటి. బ్లూటూత్ రేంజ్ అయితే దీని నాయిస్ అయితే 10 మీటర్స్ దాకా బ్లూటూత్ రేంజ్ వచ్చింది. ఇదేమో 7 మీటర్సే వస్తుంది. 7 మీటర్స్ వెళ్ళగానే డిస్కనెక్ట్ అయిపోయింది. ఇదేమో 10 మీటర్స్. ఇది పాయింట్ కొట్టేసింది. ఇంకెక్కడ లేదు, ఇంకెక్కడ మర్చిపోలేదు. దీనికి 8, దీనికి 7 అనమాట. అండ్ విన్నర్ నాకు తెలిసి విన్నర్ ఇదే అనుకుంటున్నాను మరి. నేను ఏమైనా మర్చిపోతే గుర్తు చేయండి మరి మీరు చూసిన వాళ్ళు. రెండింటికి 1 year వారంటీ వస్తుంది కాబట్టి బాక్స్లో దాని పాయింట్స్ ఏం కన్సిడర్ చేయొద్దు మనం. ఓకే, ఇక నాకు విన్నర్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బెస్ట్ అనమాట. సౌండ్ క్వాలిటీ అయితే ఇది. అండ్ డిజైన్ అది LED లైట్సే బాగున్నాయి. మిగతా అన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి నాకు డిజైన్ అయితే ఇది నచ్చింది బాగా. ఓకే, ఈ 8 మార్క్స్ వచ్చినాయి దీనికి. ఇప్పుడు దీనికి ఏమో 7 అని వచ్చినాడు. ఒక్కటి తక్కువ ఏమైందో డిజైన్లో ఇది తక్కువైందనమాట. ఓకే, ఇక విన్నర్ వచ్చే ఇదే అనమాట, నాయిస్ బడ్స్ యూనో అనమాట. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.